ముచ్చటగా 3 నిమిషాలు కూడా సంతోషపడకముందే, ఇప్పుడు కాని నువ్వు చెప్పలేదంటే ఆ తల నీ బాడీ నుండి వేరు చేసి నీ బాస్ ఎవడో తెలుసుకుని మరీ వాడికి పార్సల్ చేస్తాను అని గంభీరంగా చెప్పాడు ఆకాష్. ఒక్కసారి ఆ సీన్ ఇమాజిన్ చేసుకుని ఒళ్ళు జల్దరించడంతో ఆకాష్ కాళ్ళు పట్టుకుని, నన్నేం చేయొద్దు, నేను చెప్తాను అని వేడుకోవడంతో వాడికి కొంచెం దూరం జరిగి, చెప్పు అని గంభీరంగా అన్నాడు ఆకాష్. మాట్లాడేటందుకు ఆపసోపాలు పడుతుంటే, చెప్పరా అని రాడ్ తల మీద పెట్టి అడిగాడు ఆకాష్. సార్, మా బాస్ పేరు జయకృష్ణ సార్ అని కష్టంగా గాలి పీలుస్తూ వాళ్ళ బాస్ పేరు బయట పెట్టాడు ఆ రౌడీల హెడ్. జయకృష్ణ పేరు వినగానే పళ్ళు పటపటా కురికాడు ఆకాష్. రే జయకృష్ణ అని కచ్చగా బయటికే అన్నాడు. కోపం తట్టుకోలేక పేరు చెప్పిన వాడి కాలు మీద గట్టిగా రాడ్తో ఒకటి పీకాడు ఆకాష్. వాడు కాలు పట్టుకుని లబోదిబం అంటుంటే, సార్ కొట్టనన్నారు కదా సార్ అని అరిచాడు. వాడిని మరొకటి పీకి కార్ దగ్గరికి వెళ్లి ఐశ్వర్య ఉన్న సైడ్ డోర్ ఓపెన్ చేశాడు ఆకాష్. మత్తుగా పడుకుని ఉన్న ఐశ్వర్యని చూసి క్లోరోఫామ్ స్ప్రే చేశారని అర్థమై ఇంకా కోపం వచ్చింది. వెనక్కి తిరిగి రాడ్ అందుకుని మరొక రౌండ్ అందరినీ ఉతికి ఆరేశాడు ఆకాష్. స్పృహలో లేని ఐశ్వర్యని ఎత్తుకొచ్చి తన కారులో పడుకోబెట్టి పక్కకు సోలకుండా సీట్ బెల్ట్ పెట్టి సీట్ వెనక్కి పుష్ చేశాడు. హైవే నుండి సిటీలోకి తీసుకొచ్చి నియర్ బై ఉన్న హాస్పిటల్లో ఐశ్వర్యని చెకప్ చేయించి డైరెక్ట్ గా పవిత్ర మ్యాన్షన్స్ కి తీసుకెళ్లాడు. నెక్స్ట్ డే మార్నింగ్ వరకు నిద్రపోతూనే ఉంటుంది అని చెప్పిన డాక్టర్ మాటలు గుర్తు తెచ్చుకుంటూ తన బెడ్రూమ్ లో ఐశ్వర్యను పడుకోబెట్టి రంగమ్మకు జాగ్రత్తలు చెప్పి మ్యాన్షన్ నుండి బయటకొచ్చాడు ఆకాష్. ప్రెజెంట్ తనకున్న సోర్సెస్ యూజ్ చేసుకుని జయకృష్ణ ఎక్కడున్నాడో తెలుసుకున్న ఆకాష్ కార్ని జయకృష్ణ ఫామ్ హౌస్ వైపు మళ్లించాడు. ఫామ్ హౌస్ లో తను అరేంజ్ చేసిన మనుషులు ఐశ్వర్యాన్ని తీసుకొస్తున్నామని చెప్పడంతో ఐశ్వర్య కోసం వెయిట్ చేస్తూ అటు ఇటు తిరుగుతున్నాడు జయకృష్ణ. ఫామ్ హౌస్ ముందు కార్ ఆగగానే బాణంలా దూసుకెళ్లిన ఆకాష్ హాల్లోనే పచార్లు చేస్తున్న జయకృష్ణని చూసి ఈవిల్ స్మైల్ తో వెళ్లి సింగిల్ సీటెడ్ సోఫాలో సింహంలా కూర్చున్నాడు. ఐశ్వర్య కోసం వెయిట్ చేస్తున్న జయకృష్ణకి గంభీరంగా నడిచొచ్చిన ఆకాష్ ని చూసి గుండెల్లో రాయపడ్డట్టు అదిరిపడ్డాడు. ఎరా, ఎక్స్పెక్ట్ చేయలేదు కదా అని స్టైల్ గా హెయిర్ సెట్ చేసుకుంటూ అన్నాడు ఆకాష్. తల అడ్డదిడ్డంగా ఊపేసి, నువ్వేంటిక్కడ అని తడబడుతూ అడిగాడు జయకృష్ణ. ప్రతిసారి నా పెళ్ళాన్ని తీసుకెళ్తే నేనెవరా గాజులు తొడుక్కుని కూర్చున్నానట్రా అని ఒక రకమైన స్లాంగ్ లో డిఫరెంట్ గా అన్నాడు ఆకాష్. ఆకాష్ అంత కూల్ గా ఉండడం వెనుక ఏదో మాస్టర్ ప్లాన్ ఉందని భావిస్తూ, నీ పెళ్ళాన్ని నేను తీసుకురావడం ఏంటి అని అమాయకంగా అడిగాడు జయకృష్ణ. హబ్బా, అంత తొందర వద్దమ్మా, నువ్వేంటో తెలియని వాళ్ళ దగ్గర యాక్షన్ చేసుకో, ఈ ఆకాష్ దగ్గర కాదు అని గంభీరంగా అన్నాడు. తాగిన మత్తంతా దిగిపోవడంతో ఆకాష్ ని చూసి జయకృష్ణకి ఒంట్లో వణుకు మొదలైంది. నేనేం యాక్షన్ చేయట్లేదు ఆకాష్, నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదు అని పావులాకి ₹1 నటిస్తూ చెప్పాడు జయకృష్ణ. ఇంకో 10 minutes ఆగు, క్లియర్ గా అర్థమవుతుంది అన్న ఆకాష్ మాటలు విని వెంటనే అక్కడి నుంచి తప్పించుకోవాలని చూశాడు జయకృష్ణ. ఆకాష్ కూర్చున్న చోటు నుండి సెంటర్ టేబుల్ ని గట్టిగా జయకృష్ణ మీదకి తన్నడంతో అది నేరుగా వెళ్లి జయకృష్ణ కాళ్ళకి తాకి ముందుకి పడి ముక్కు మూతి పగల కొట్టుకున్నాడు జయకృష్ణ. అప్పుడు తీరిగ్గా లేచి జయకృష్ణ దగ్గరికి వచ్చి వాడి ముందు మోకాలపై కూర్చుంటూ, అయ్యయ్యో, దెబ్బ బాగా తగిలినట్టుందే అని వెటకారంగా అడిగాడు ఆకాష్. లోపల కుతుకుతలాడుతున్న ఆకాష్ విశ్వరూపం ఒకసారి అనుభవించాడు కాబట్టి ఆకాష్ ఎదురుగా నోరు తెరిచి ధైర్యంగా మాట్లాడలేకపోయాడు జయకృష్ణ. మళ్ళీ ఆకాష్ మాట్లాడుతూ, అంత తొందర ఎందుకమ్మా నీకు, కొంచెం సేపు వెయిట్ చేస్తే రక్తపాతం లేకుండా కాంప్రమైజ్ అయ్యేవాళ్ళం కదా అని జాలిగా అన్నాడు. కష్టంగా లేచి కూర్చుని వంకరపోయిన మూతిని సరిచేసుకున్నాడు జయకృష్ణ. ఇంతలో, సార్, మీరు చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ రెడీ అయ్యాయి అని వినిపించేసరికి ఇద్దరూ వెనక్కి తిరిగి చూశారు. గుడ్ భానుప్రకాష్, నీ స్వామి భక్తి బాగా నచ్చిందయ్యా, అందుకే నువ్వంటే చాలా ఇష్టం నాకు అని జయకృష్ణ ముందు నుండి లేచి భానుప్రకాష్ ని పొగుడుతూ అతని చేతిలో ఉన్న పేపర్స్ తీసుకున్నాడు ఆకాష్. సార్, మీరు మరీను అని మెలికలు తిరిగాడు భానుప్రకాష్. ఒరే బాబు, నువ్వు మెలికలు తిరక్కరా నాయనా అన్నట్లుగా వెటకారంగా చూశాడు జయకృష్ణ. దీంతో ఆకాష్ కళ్ళతోనే భానుప్రకాష్ కి సైగ చేయడంతో జయకృష్ణ కాలర్ పట్టి పైకి లేపి సోఫాలో కుదేశాడు. ఏం చేస్తున్నావురా అని అరుస్తున్న జయకృష్ణ నోట్లో టిష్యూస్ కుక్కేసి, సైలెంట్ గా ఉంటే ఎలా ఉన్నావో అలా ఇంటికి పోతావు, లేదంటే తెలుసుగా సార్ గురించి, ఈసారి డైరెక్ట్ కోమానే అని వార్న్ చేశాడు భానుప్రకాష్.
చేతులతో ప్రకాష్ మీద దాడి చేయబోయిన జయకృష్ణ చేతులను వెనక్కి విరిచి హోల్డింగ్ భానుప్రకాష్ అని సీరియస్ గా ఆర్డర్ వేశాడు ఆకాష్. జయకృష్ణ చేతులను ప్రకాష్ పట్టుకోగా ఆకాష్ తన చేతిలో ఉన్న డాక్యుమెంట్స్ జయకృష్ణ ఒళ్ళో పడేసి, చూడు, ఈ ఆకాష్తో ఫ్రెండ్షిప్ చేస్తే అదే నీకు తిరిగిస్తాడు. అదే ఎనిమిగా అటాక్ చేయాలని చూసావో ఆ ఆలోచన లేకుండా చేస్తాడు. నీకు నా ఫ్రెండ్షిప్ కావాలా, శత్రుత్వం కావాలా? ముందు డాక్యుమెంట్స్ మీద సైన్ చేసి వెళ్ళు అని బెదిరిస్తూ అతనికి ఒక ఆఫర్ ఇచ్చాడు ఆకాష్. ఇప్పటికే ఆకాష్ని చూసి కింద తడిచిపోతుంటే, బతుకుంటే వాడి మీద మళ్ళీ రివెంజ్ ప్లాన్ చేసుకోవచ్చు అని మనసులోనే ప్లాన్ ఆలోచించుకుని డాక్యుమెంట్స్ ఏంటో కూడా చూడకుండా వాటి మీద సైన్ చేస్తాను అని సైగు చేశాడు జయకృష్ణ. జయకృష్ణ మైండ్ లో ఏం రన్ అవుతుందో గెస్ చేయగలిగిన ఆకాష్ పెదవులపై ఒక ఈవిల్ స్మైల్ వచ్చి చేరింది. ఆకాష్ సైగుతో జయకృష్ణను వదిలేశాడు భానుప్రకాష్. జయకృష్ణ కోపంతో పళ్ళు నూరుతూని ఆకాష్ ఇచ్చిన డాక్యుమెంట్స్ పై సైన్ చేసి ఇచ్చాడు. గుడ్, ఇదే టెంపో కంటిన్యూ చెయ్యి, లేదంటే ఈ ఆకాష్ ఏంటో చూస్తాం అనేసి బయటికి నడిచాడు ఆకాష్. ఆకాష్ వెంటే బయటకొచ్చిన ప్రకాష్ తో, వీడిపై ఒక కన్నేసుంచు, టైం రాగానే నేనేంటో వాడికి అర్థమయ్యేలా చూపించు అని సీరియస్ గా చెప్పాడు ఆకాష్. ఓకే సార్ అని ఆకాష్ కి సెండ్ ఆఫ్ ఇచ్చి వెళ్ళిపోయాడు ప్రకాష్. నెక్స్ట్ డే మార్నింగ్ కళ్ళు తెరిచిన ఐషు ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం కోసం ఈ క్రింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి పాకెట్ FM యాప్ ను ఇన్స్టాల్ చేయండి. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ది బాస్ కథని వినండి.